ఇప్పుడే 'గేమ్ చేంజర్' సినిమా చూడటం జరిగింది. సినిమా కథ విషయానికొస్తే హీరో ఒక ఐపీఎస్ ఆఫీసరు. తన ప్రేయసి కోసం ఎలా అయినా సరే ఐఏఎస్ అవ్వాలన్నది అతని ధ్యేయం. మొత్తం మీద అతను ఐఏఎస్గా సెలెక్ట్ అవుతాడు. అలాగే ప్రియురాలి మనను దోచుకుంటాడు. హీరో ట్రాక్ ఎలా ఉండగా ముఖ్యమంత్రికి ఇద్దరి మారుడు కొడుకులు ఉంటారు. ఆ ఇద్దరు సీఎం కుర్చీ కోసం కొట్టుకుంటూ ఉంటారు. సీఎంకి ఇది నచ్చదు. ఎట్లా అన్నా దేశాన్ని కాపాడాలంటే వీళ్ళ చేతిలోకి అధికారం వెళ్ళకూడదన్నది అతని తాపత్రయం. ఇంటర్వెల్కి సీఎంగా చేసినటువంటి శ్రీకాంత్కి తను ఇంతకుముందు ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్, అంజలి ఇలా ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి తన రాజకీయ భవిష్యత్తు కోసం రామ్ చరణ్ని చంపేయడంతో అంజలి షాక్కి గురయ్యి మెంటల్గా డిస్టర్బెన్స్ అవ్వడం. సో తను చేసిన తప్పును తను తెలుసుకుని ఇంటర్వెల్ బ్లాంక్లో తన కొడుకు మారుడు కొడుకు తనపై మర్డర్ అటెంప్ట్ చేసి చంపేస్తాడు. ఆ క్యారెక్టర్ని ఎస్జే సూర్య పోషించాడు. అయితే తన తండ్రి చనిపోవడంతో తానే సీఎం అవుతాను అనుకునే టైంకి ఒక వీడియో ద్వారా రామ్ చరణ్ అంటే ఒకప్పుడు ఎవరైతే చంపేశాడో రామ్ చరణ్ అతని కొడుకుని సీఎంగా చూడాలని అతను ప్రకటిస్తాడు. ఇక అక్కడి నుంచి సెకండ్ హాఫ్ ఈ రామ్ చరణ్కి ఎస్జే సూర్యకి మధ్య జరిగిన యుద్ధమే ఈ గేమ్ చేంజర్. రొటీన్ కథను ఎక్కడా కూడా ఎమోషనల్గా మనల్ని ఇవి వచ్చే సీన్లు బంధించవు. తండ్రికి కొడుక్కి మధ్యన బాండింగ్ అసలు ఎక్కడ కుదరలేదు. అంజలి క్యారెక్టర్ అంతగా పండలేదు. హీరోయిన్ క్యారెక్టర్ ఒక దశలో డమ్మీగానే మారిపోయింది. ఇక పాటలు ఆ వాయిద్యం ఏంటో, ఆ మాటల పదాలకు అర్థాలు ఏంటో కూడా తెలియనంత ఘోరంగా ఉన్నాయి. గ్రాండీర్గా ఉన్నా కూడా, జనాలతో నిండిపోయి ఉన్నా కూడా, ప్రతి ఫ్రేమ్లోని ఖర్చు తెలుస్తూ ఉన్నా ఎక్కడో కూడా మనకి ఇంత కూడా హ్యాపీగా అనిపించదు. ఏదో బోర్ అనే ఫీలింగే వచ్చింది. బోర్గానే ఫీల్ అవుతాం. దిల్ రాజు చరిష్మా, శంకర్ దర్శకత్వ ప్రతిభ రెండు తగ్గినట్టు అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 2025 గేమ్ చేంజరు అంత ఈ సంక్రాంతిని చేంజ్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే. మొత్తం మీద ఏదో టైం పాస్, ఈ సంక్రాంతి పండగకి ఏదో సినిమాకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ వచ్చే 2 సినిమాల మీదే బాలకృష్ణ డాకు మహారాజు అండ్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాల రిజల్ట్ పైనే ఈ సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి. మొత్తం మీద ఆశించిన స్థాయిలో ఈ గేమ్ చేంజర్ లేదు.